Okay, just now I left my office and I'm going back to Warangal. I hope it's recording. Yeah, it's recording. Today we left so early, yaar. Hey, pillalu. $5:40 వింటర్ వల్ల వెంటనే చీకటి అయిపోతుంది. యూజువల్లీ సమ్మర్లో అయితే అరౌండ్ 6:30 6:40 కల్లా ఇంకా వెళ్తూనే ఉంటుంది ఇలా. బట్ సిన్స్ ఇట్స్ వింటర్ అనమాట, సో చికిరి చికిరి. యూజువల్ ఎట్ నైట్ అంత స్పీడ్ వెళ్ళను, బట్ సిన్స్ కొంచెం డే టైం ఉంది కాబట్టి ఐఎమ్ గోయింగ్ 90s and 100s. ఇంకా చీకటి అయితే మాత్రం బిలో 80. సిన్స్ ఐ డోంట్ వాంట్ టు రిస్క్ మై బైక్ ఆర్ మై లైఫ్. లక్ష్మపల్లి रुको 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 वाटिस बस सर ఎప్పుడైనా ఓవర్టేక్ చేసినప్పుడు ఏమైనా కార్ వచ్చినప్పుడు ఒక్కసారి ఎట్లా పవర్ రిలీజ్ అయిపోద్ది అవుతాయి బైక్ది. ఇంకా గేర్ తక్కువ వేయాలి యాక్చువల్గా, గేర్ తక్కువ ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోతుండే. బట్ కొంచెం ప్రాపర్ గేర్తో అలాంటివి చేయాలి. సిన్స్ ఐఎమ్ హ్యావింగ్ హెల్మెట్, ఓకే. మా రోడ్ల మీద సిట్టింగ్ లేదు సార్ అందరు. యాక్చువల్గా హుడీ వేసుకొని వచ్చిన మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫుల్ ఉబ్బ తీసుండే, ఫుల్ హాట్ ఉండే. కానీ ఇంకా సిన్స్ ఇన్ ఆఫీసు ఓకే పర్లే.
బట్ ఇప్పుడు మళ్ళీ కొంచెం చల్లగా అయింది, నాకు కొంచెం వాముతుంది దీనివల్ల, హుడీ వల్ల. సో ఎప్పుడైనా ఈవినింగ్ బైక్ రైడ్ తీయాలంటే బెస్ట్ టేక్ హుడీ. ఈవెన్ మన బైక్ హీట్ కూడా లైక్ 4.7, నాట్ ఈవెన్ 5. యూజువల్లీ మనం ఇంత స్పీడ్ వెళ్ళినప్పుడు యూజువల్లీ 5 points వస్తాయి, బట్ సిన్స్ ద వెదర్ ఈజ్ సో మచ్ కోల్డ్ 4.7 ఉన్నాయి. ఇట్స్ గుడ్ నా. అల్లల్లా అయిపోయిందిగా. అందుకే ఉండమని చెప్పిన 5 నిమిషాలు. నేను నువ్వు అనుకోలే, ఏందబ్బా అనుకున్నా. సైడ్కి వెళ్ళి చూస్తే నీ షర్ట్ చూసి పెట్టినా. ఎట్లా పోతే ఎప్పుడు పోతావు మెల్ల. మనం ఫోన్ మాట్లాడాలంటే హెల్మెట్లోనే, మనం ఫోన్ మాట్లాడాలంటే హెల్మెట్లోనేగా. బండి తోలుతావా దా. మా స్టాఫే ఎప్పటి నుంచో తోలుతా అంటుండు బండి. ఒక్కసారి విల్ గివ్ హిమ్. మనోడు కూడా ఒకసారి 220, నేను ఎప్పుడు తోలే, ఒక్కసారి తోలుదాం నేను కూడా అనుకుంటున్నా. కానీ మెల్లగెళ్ళు, ఒకసారి రేజ్ చేయకు. ఫస్ట్ మెల్లగెళ్ళి తర్వాత రేజీ, కానీ ఫస్ట్ చేయకు, ఎందుకంటే బ్యాలెన్స్ ఆగదు. అయ్యో ఆగు పోనీ. మనవాడు మన బండి తోలుతున్నాడు. చూద్దాం ఇదంతా పాజిటివ్. వద్దాం 28, 87, 89, 90, 94, 95, 96, 100. ఓకే వద్దులే, చీకటి పడ్డది 100 ఆలు. బాగుందా పాప, అది పికప్ నైస్. పల్సర్ 220 కూడా చాలా బాగుంది. ఐ డెంట్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ దిస్. ఐఎమ్ రైడింగ్ ఇట్ ఫర్ ద ఫస్ట్ టైం అనమాట. ఇది నైస్. మనోడేది మెల్లగా వస్తున్నాడు. అమ్మ ఈ హెల్మెట్ పెట్టుకుంటే ఇదే బాధ, కరెక్ట్గా లైటింగ్ కరెక్ట్గా కనపడదు. ఈ వైజర్కి మనం ఏదో బ్లాక్ ఫిల్మ్ ఉంటుంది అబ్బా, బ్లాక్ ఫిల్మ్ వేయాలి, బాగుంటుంది ఆ బ్లాక్ ఫిల్మ్ వేస్తే. పోతుంది బాగానే, నైస్. 89, 93, 95, 100, 104, 107, 108, 110. ఓకే 112, 150. నైస్, సూపర్. యాక్చువల్గా మనం లైక్ నేను 6th, 7th క్లాస్ ఉన్నప్పుడు పల్సర్ 220 అంటే వావ్, పల్సర్ 220 అనే ఫీలింగ్లో ఉండేది. ఇట్స్ నైస్. అప్పుడెప్పుడో చిన్నప్పుడు చూస్తుంటే రోడ్డు మీద పల్సర్ 220 పోతున్నారే, పల్సర్ 220 అనేది. ఎందుకంటే అప్పుడు మ్యాక్సిమం పల్సర్ 150 ఉండేది అనుకుంటే, తర్వాత 180 వచ్చింది. ఈ తర్వాత ఈ స్పోర్ట్స్ బైక్స్లో తీసుకొచ్చింది ఇది 220. సో అప్పట్లో పల్సర్ 220F అంటే ఇంకా అంతే ఇంకా. కానీ ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పుడు తోలేదు పల్సర్ 220F. సూపర్, అది బాగుంది. అంటే కంఫర్టబుల్గా ఉంది, కూర్చోవటం కూడా ఏమంటారు ఎర్గానిక్స్ అంటారు కదా. సో చాలా కంఫర్టబుల్, అంటే లాంగ్ రైడ్ కూడా వెళ్ళొచ్చు. అంటే నువ్వు ఇట్లా బెండ్ అవ్వట్లేదు, ఇట్లా వెనకాల కూడా మనం ఏమి ఉండట్లేదు, జస్ట్ క్యాజువల్ నిలబడ్డాం, కంఫర్ట్గా కూర్చోని ఎంత దూరం వెళ్ళొచ్చు. ఇట్లా
జస్ట్ లెగ్స్ ఒకటి ఫోల్డ్ అయినాయి. సిన్స్ కొంచెం స్పోర్ట్స్ లుక్ ఉండాలి కాబట్టి మోస్ట్ ఆఫ్ ద పల్సర్స్ కూడా ఈ ఏమంటారు మన గేర్ దాను బ్రేక్ది కొంచెం వెనక్కే ఉంటుంది, అట్లా వీ షేప్ ఇట్లా ఫోల్డ్ అవుతాయి మన లెగ్స్. నైస్. కానీ ఎంత దూరం వెళ్ళొచ్చు, చాలా కంఫర్టబుల్ ఉంది. మన బైక్ అంత కంఫర్టబుల్ అనిపించదు, బట్ దిస్ బైక్ ఈస్ ఫీలింగ్ గుడ్. ఓకే, బట్ సిన్స్ టైర్స్, మా టైర్స్ డిఫరెన్స్ కనిపిస్తుంది. లైక్ అయ్యేమో చాలా హ్యూజ్ టైర్స్, లైక్ 190 150 అట్లా ఉంటుంది. ఇది 130, అలా వెనకాల 130 ఉండొచ్చు మేబీ. ఈజీగా లెఫ్ట్ రైట్ ఎట్లా ఆడుకోవచ్చు దీన్ని అయితే బండిని. అంటే నేను అంత పెద్ద వీలీలు స్టాపిల్ చేసేంత కాదు, బట్ ఊరినే కట్టింగ్లు ఇవ్వాలన్నా మస్తు ఉంటుంది. ఇది కట్టింగ్లు ఇవ్వాలంటే మస్తు ఉంటుంది. మన బయలు కట్టింగ్ ఇవ్వాలంటే లాంగ్ కట్టింగ్ ఉంటుంది. ఇది అట్లేం లేదు. ఇది బాగుంది నీట్గా. ఒకసారి బెండ్ చేద్దాం ఎంతవరకు వస్తుంది. ఓకే ఐఎమ్ నాట్ ఫీలింగ్ దట్ మచ్ సెక్యూర్ అనమాట. లైక్ మన బండి బెండ్ నేను ఎంత చేస్తా, బట్ ఈ బండి బెండ్ చేయాలని కొంచెం భయం వేస్తుంది. ఇక్కడ కూడా మన హైదరాబాద్లో కూడా కొన్ని ఈ గో కార్టింగ్ ట్రాక్స్లో ఈ 220Fలే ఈ బయట పాటలను బీకేసి రేసింగ్ ఊరికనే యూజ్ చేస్తారు, లైక్ ప్రాక్టీస్ కోసం. బుల్లక్ కార్ట్, ఎన్ని బుల్లక్ కార్ట్లు కనిపిస్తారా బాబు. ఎట్లుంది? అదేలే, ఎగ్జాస్ట్ ఉంటే చాలా బాగుండేది. కానీ ఏం చేస్తాం, ఆ పోలీసులు పీక్కొని పోయా, చేసేది ఏం లేదు. ఎగ్జాస్ట్ ఉంటే ఇంక అందరూ ఇట్లా జరగాల్సిందే మన బండి వస్తే. పాకెట్ రాకెట్ అంటారు చూసిన, అదే. బా మనోడు కూడా బస్సు సెట్ అయినా బండి మీద. మనోడు చెప్దామా, బా పురుగు పడ్డది, అందుకే ఇది మూసుకోవాలి. అమ్మాయిల ముందు మనోడు రేపిస్తున్నాడు. అమ్మాయి ఉంది వెనకాల. దీస్ ఆర్ నైస్ కొలీగ్స్ అనమాట. ఈస్ టు ఎంజాయ్ ఇన్ ద ఆఫీస్. మా అంటే లేకపోతే అసలు ఫన్నే ఉంటుంది బ్రాంచ్లో. ఇట్స్ నైస్ టు హ్యావ్ దెమ్ ఇన్ ద ఆఫీస్ అనమాట. నా బండి బాగా సూట్ అయింది. బండి నీకు బాగా సూట్ అయింది. మస్తున్నావు బండి మీద. అదే వీడియో తీస్తున్నా, వీడియో రికార్డ్ అవుతుంది. దీనిలో తీస్తున్న వీడియో ఇప్పుడు నువ్వు తోలేదే కనిపిస్తూనే ఉంది. వీడియో పంపిస్తలే. ఇది ఫ్రీ డేస్. అన్నా స్విచ్ అయ్యి ఆ రెడ్ లైట్ అయ్యి ఇటువైపు ఉంటుంది. ఇక్కడ ఉంటుంది ట్రయాంగిల్, అది ఇప్పుడు పోనీ. మొత్తం
లైట్స్ ఓకే, మొన్న రీసెంట్గా ఫిట్ చేసే అది. నేను వెనక్కి తిరిగి చూసుకోలేను కదా, బట్ ఇట్స్ లుకింగ్ గుడ్. బట్ ఆ నంబర్ ప్లేట్ కొంచెం డౌన్ చేయాలి. నంబర్ ప్లేట్ చాలా పైకి ఉంది, చాలా అంటే చాలా పైకి ఉంది నంబర్ ప్లేట్. లైక్ లిటరల్లీ టచింగ్ దట్ బ్యాక్ లైట్ అనమాట, రేర్ లైట్ టచ్ అవుతుంది. అదొక్కటి కొంచెం కింద చేస్తే ఇట్ విల్ బి గుడ్. టచ్ అవ్వలేదు బట్ కొంచెం గ్యాప్ ఉంది. బట్ నిద్రలో లేసాడు అంటే కూడా యూ లిటరల్లీ ఐ విల్ అడ్మైర్ మై బైక్ యాక్చువల్లీ. మన బైక్ ఆబ్వియస్లీ ఎవరి బైక్ వాళ్ళకే అడ్మిరేషను. సో ఎవ్రీ టైమ్ ఐ లుక్ ఇన్ టు హర్ నా, లైక్ ఐ విల్ ఫీల్ లైక్ ఓ మై గాడ్ ఇట్స్ సో క్యూట్. క్యూట్ అన్నా, రఫ్ అన్న, ఏదైనా మస్కుల్ అయినా క్యూట్ అండ్ ఎవ్రీథింగ్ టు హర్. Since it's my bike and it's a dream for many boys too. మనోడు ఇంతకుముందు ఎగ్జాస్ట్ ఉన్నప్పుడు తోలిండు. సో అందుకనే మనోడు ఎప్పుడు వచ్చినా అరే ఎగ్జాస్ట్ లేదు, ఎగ్జాస్ట్ ఉంటే బాగుండేది అని అనేవాడు. ఎందుకంటే దట్ ఈస్ టూ బ్రదర్ ఎగ్జాస్ట్ విచ్ ఇస్ సో మచ్ లౌడ్. లైక్ నువ్వు ఇక్కడ ఉంటే అక్కడ రెడ్డర్ కనిపిస్తుంది, అక్కడికి వినిపిస్తుంది పక్క. అంత లౌడ్ ఉండే, చాలా లౌడ్ ఉండే, చాలా అంటే చాలా ఉండదు. రీసెంట్లీ ఇక్కడ కాజీపేట ట్రాఫిక్ వాళ్ళు పట్టుకున్నారు. యూరియన్ బ్యాంక్ చెప్పినా వదిలిపెట్టలే, ఇంకా తీసుకున్నారు, ఫైన్ వేశారు. ఎగ్జాస్ట్ అయితే మళ్ళీ అడగలేదు, తీసుకున్నారు అంతే, ఇంకా వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. మనోడు కూడా బైక్స్ అంటే పిచ్చి, చాలా పిచ్చి మనోడికి కూడా. సో ఇప్పుడు దొరికిన ఛాన్స్ మనోడు తోలనికి ఎప్పటి నుంచో అడుగుతుండే, బట్ మనకి కరెక్ట్గా ప్రాపర్ టైం దొరకలే. మనోడు ఒక టైంకి వెళ్ళిపోతే నేను ఒక టైంకి వెళ్ళిపోతే, బట్ టుడే మనోడు కొంచెం ముందుకు వెళ్ళాడు. బట్ ఐ క్యాచ్డ్ హిమ్ అనమాట. ఆన్ ద వేనే కదా, టువర్డ్స్ వరంగల్ కదా, ఒక తొందరగా వస్తే మనోడు కనిపించినాడు. కొద్దిగా నంబర్ ప్లేట్ కొంచెం క్రాస్ ఉంది అనుకుంటా. ఇటువైపు కొంచెం టైట్ చేయాలి, టైట్ చేస్తే సో దట్ రైట్ సైడ్ కొంచెం పైకి వెళ్ళిపోతుంది. I don't know it's recording or not, but I have to check.